విఎస్ న్యూస్ వార్తా సర్లి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కీర్తిశేషులు వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం కీర్తిశేషులు వెంకటస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూపురం టీడీపీ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన అన్నారు. పార్టీలో చాలా చురుగ్గా ఉండే సీనియర్ నాయకులు వెంకటస్వామి గారు లేని లోటు ఎవరూ తీర్చలేనది అని అన్నారు. ఎప్పుడూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజా సమస్యలకై, పట్టణ అభివృద్ధికై నిర్విరామంగా కృషి చేశారన్నారు. ఆవేశము, నిస్వార్థము, ప్రేమ ఇవన్నీ కలిగిన వ్యక్తి వెంకటస్వామి గారన్నారు. ఆయనను చూసినప్పుడు నాన్నగారు గుర్తొచ్చేవారన్నారు. వెంకటస్వామి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని ఎమ్మెల్యే బాలయ్య హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఒక ఆవేశం, అప్పుడప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారే గుర్తుకొచ్చేవారు. అంటే ఆవేశం, ఏ సమాజానికి మంచి చేయాలి, ఎవరికి ఏం కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి అని. ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు. ఆసుపత్రిని ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా హాస్పిటల్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏదో ఒకటి, అసలు మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఇచ్చినా ఇటు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో అంటే అంటాం మనం ఎంతమంది పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఆ మహానుభావులు కోవకు చెందిన వాడు వెంకటస్వామి గారు. చాలా నాకు సొంత కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు, అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో ఆ పనులన్నీ కోరుతా కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్లు కూడా ఆయన ఇప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి, ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడేవారు. ఆయన సొంతంగా ఆయన కోసం ఏది అడగలేదు. ఎప్పుడు ఆయన అభివృద్ధి కోసమే ఆలోచించేవాడు. అంటుండేవాడు, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆయన మనిషి, ఆయన తత్వం, ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు అసలు ఆయన్ని పరుగులు దించి ఆలోచన. అటువంటి ఆయన ఇవాళ ఒక పెద్ద దిక్కు పార్టీకి, అలాగే హిందూపురం పట్టణానికి. ఇవాళ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. ఎందుకంటే అన్నీ కలగలిపితే, అంటే ఒక ఆవేశం, ఒక నిస్వార్థం, ఒక అభివృద్ధి గురించి